నేను కాదు, అందరూ అలాగే చూస్తున్నాం ఎవరైనా కూడా. బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు, అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్, అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. హీస్ కఫింగ్, ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు, నాకు 2 అడ్వకేట్ కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు, దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. సో కేసు వివరాలు అని చెప్పారు, మధ్యాహ్నం వరకు కూడా కేసు వివరాలు ఎందుకు అరెస్ట్ చేసిన ఏంటనేది ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్ సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించింది కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. అంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు, అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పాలి. మీరు ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఎలాంటి ఫైట్ యుల్ సీ. బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికీ తెలుసు. సో బికాస్ అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అది నేను చెప్పడానికి ఏముంది, అందరికీ తెలుస్తూనే ఉంది కదా, పబ్లిక్ నోస్ వెరీ వెల్. చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్న నుంచి. థ్యాంక్ యూ. లీగల్గానే వెళ్తాం, ఇప్పుడు లీగల్గానే కదా వెళ్ళాలి మనం. డెఫినెట్గా వెళ్తారు కదా. అంటే బెల్గొట్టి ఇదే తలుపు తీశారండి. అప్పుడు 8:45 అయింది. ఆయనతో మాట్లాడి ఏదో వచ్చేసేయండి అని వినిపిస్తుంది నాకు అట్లా. అంటే మీరు రమ్మంటే ఎలా వస్తాను, ఇప్పుడు వచ్చి రాత్రిపూట అని నేను అంటున్నారు. ఇప్పుడే వస్తాను, మంచినీళ్ళు తాగన్నా వస్తాను అని అన్నారు. అని ఇంతకు వచ్చారు. అప్పుడు నాకు అర్థమైంది. ఇంకా ఆయన అరెస్ట్ చేశాము, నోటీస్ ఇవ్వకుండా ఎట్లా చేస్తారు, ఇప్పుడే ఇచ్చారు కదంటే మాకు అరెస్ట్ చేస్తున్నాము చేయమన్నా అని చెప్పారండి. అరెస్ట్ చేస్తున్నామని చెప్పి. అంటే ఆ సమయంలో అతను ఏదైనా పోసాని గారు ఏమైనా హెల్త్ గురించి అడిగారా? అన్నారని, హెల్త్ బాగాలేదు నాకు, రేపు పొద్దున అసలు వెళ్దాం అనుకుంటున్నామండి. ఇక్కడ నొప్పి వస్తుంది బాగా, నొప్పి వస్తుంటే రేపు ఎంఆర్ఐ చేయించుకుందాం అనుకున్నామండి. నోటీస్ ఏమన్నా ఇచ్చారా? ఏదైనా కేసు అని చెప్పారా? పలానా కేసు అని చెప్పారా? ఏం చెప్పలేదు అసలు. నాకైతే నేను అక్కడ ఉన్నాను కదా, నేను ఇక్కడికి వచ్చేసరికల్లా వెళ్దాం రండి అని అంటున్నారు. వెంటనే అంటే ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి తీసుకెళ్లారు? 8:45 లేకపోతే 9 కొంచెం అవుతుందండి, 10 to 9 అట్లా. 9-10 కల్లా తీసుకెళ్ళి ఎటు తీసుకెళ్తున్నామని చెప్పారా? ఎక్కడికంటే అడిగాను నేను. ఆయన మీరు ఇంత రాత్రిపూట వచ్చారు, ఎందుకంటే పగలు రావచ్చు కదా, మరి ఆయన వస్తానని అంటున్నారు కదా, రాత్రిపూట ఎందుకు ఇప్పుడు అని అంటే, ఇప్పుడు వెళ్లాల్సిందే, టైం అయిపోయిందని ఫోన్లు మాట్లాడుతున్నారు వాళ్ళే ఫోన్లు మాట్లాడి. రాగానే డైరెక్ట్ లోపలికి వచ్చారంటే ఇట్లాంటి కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో పర్మిషన్ అసలు పైకి వాళ్ళు పంపించలేదండి అసలు, లేకపోతే తెలిసేది. వాళ్ళే డైరెక్ట్ గా వచ్చేసారు అసలు పైకి వచ్చేసారు. పోలీసులు అని చెప్పారా? అసలు ఏం చెప్పారు? అంటే ఇద్దరు పోలీస్ డ్రెస్ లోనే ఉన్నారు కదా, ఉన్నారు. ఇంకో ఇద్దరేమో అంటే ఎటువంటి అంటే ఏదైనా కేసు గురించి చెప్పారా? మన డీటెయిల్స్ చెప్పారా?
అంటే ఫస్ట్ అక్కడ ఒక 2 నిమిషాలే మాట్లాడారు. మరి అప్పుడు ఆయనకి ఏమైనా చెప్పారో నాకైతే తెలియదు. నేను యువతలకు వచ్చేసరికి ఏం చెప్పలేదండి. అంటే ఈ నైటే తీసుకెళ్లిపోతాము ఖచ్చితంగా అని చెప్పారా? చెప్పారండి. పోసాని గారు ఏమన్నారు అసలు, ఆయన రియాక్షన్ ఏంటి అప్పుడు ఆ టైంలో? నేను వచ్చేసరికి చెప్తున్నారు, నేను నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు నన్ను, ఎందుకు అని అడిగారు. అంటే లేదు, అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు తీసుకెళ్లిపోతాం మిమ్మల్ని, టైం లేదు, తొందరగా వచ్చేసి. మీరేం చెప్తారండి అరెస్ట్ గురించి, ఇట్లా వచ్చి తీసుకెళ్ళిపోవడం? అదే వెంటనే అసలు ఏమి టైం ఇవ్వకుండా వెంటనే తీసుకెళ్లిపోయారు. ఎలా ఉందండి ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్యం కూడా బాగాలేదు. మొన్ననే పొట్టలో మంట నొప్పి వస్తుందంటే అది టెస్ట్ చేస్తే H. pylori అని వస్తే యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చారండి. ఇంకా 3 days వేసుకోవాలి. అసలు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు. మీరు చెప్పండి అంటే ఈ అరెస్ట్ మీద మీరు ఏం చెప్తారండి, అంటే ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఏంటి? అంటే వాళ్ళు వచ్చి అది చెప్పేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది అంటే నేను ఫస్ట్ ఏం చేయాలో తెలియలేదు. సో అంటే నాకు ఇంకా రికార్డ్ చేసి నాకు యువరాజ్ అన్న తెలుసు కాబట్టి ఇంకా. అంటే ఆ సమయంలో ఆయన కొంచెం ఆందోళనగా ఏమైనా కనబడ్డారా పోసాని గారు? అంటే ఆయన ఫస్ట్ చాలా ప్రశాంతంగానే, అంటే డిఎస్కలేట్ చేయడానికే కామ్గానే మాట్లాడి, అంటే కూర్చోబెట్టి మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు కూర్చోమన్నారు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ వినట్లేదు, అరెస్ట్ చేద్దాం అనేటువంటి దాంట్లో ఫిక్స్ అయ్యే వచ్చిన. మీరు ఏం కోరుతున్నారా దీంట్లో? అసలు పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం కోరుతున్నారు? అదే మరి 2 చోట్లనే ఉంది కదా, దానిలో నోటీస్. మీరు పోలీసులు ఏం డిమాండ్ చేస్తారు, ఏం కోరుతున్నారు? అంటే మరి ఎక్కడ తీసుకెళ్లారు ఏంటంటే జాగ్రత్తగా తీసుకెళ్తారా లేదా అవన్నీ డౌట్స్, అనుమానం. అదే కదా, భయం ఉంటది కదా. అందులో హెల్త్ బాగాలేదు అసలు. అందుకని చెప్పి రాత్రిపూట మరి ఎక్కడ ఉంచుతారో ఎట్లా ఏంటి అనేది